నెక్స్ట్ అండి రామ్సర్ సైట్స్ ప్రధానంగా తీసుకుంటే రామ్సర్ సైట్స్ రామ్సర్ సైట్స్ అంతర్జాతీయ అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్న సరస్సుల్ని లేదా చిత్తడి నెలల్ని రామ్సర్ సైట్గా గుర్తిస్తూ ఉంటారు. మనకి ప్రధానంగా తీసుకుంటే 1971 అండి ఇరాన్ దేశంలో 1971 ఇరాన్ దేశంలో అండి రామ్సర్ అనే ప్రదేశంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రముఖ పర్యావరణవేత్తలు పర్యావరణవేత్తలు కలిసి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ చిత్తడి ప్రాంతాలని లేదా చిత్తడి నేలల్ని వెట్లాండ్స్ని సెలెక్ట్ చేసి అంటే రామ్సర్ సైట్గా సెలెక్ట్ చేసి ఆ చిత్తడి నేలల్లో ఉన్న జీవుల్ని కాపాడాలి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. చిత్తడి ప్రాంతం అన్నప్పుడు అక్కడ మనకి బోల్డ్ అన్ని పక్షులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. మరి ఆ మొత్తం చిత్తడి ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని బయోడైవర్సిటీ ఆ జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు మరి ఆ ప్రాంతాన్ని రామ్సర్ సైట్గా గుర్తించాలని ఇక్కడ పెద్దలు నిర్ణయించారండి. ఓకేనా. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చిత్తడి నేలల్ని వెట్లాండ్స్ని రామ్సర్ సైట్గా గుర్తిస్తూ వెళ్తున్నారండి. అలా మొదటి కాన్ఫరెన్స్ ఇక్కడ 1971లో ఇరాన్ దేశంలో జరిగింది. ప్రధానంగా రామ్సర్ అనే ప్రదేశం, అందుకే వీటికి రామ్సర్ సైట్ అని నామకరణం చేశారు. మరి ప్రధానంగా తీసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న దేశం తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. గ్రేట్ బ్రిటన్ అంటారు. యునైటెడ్ కింగ్డమ్లో అత్యధికంగా 176 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి సెకండ్ అండి మెక్సికో. ఓకేనా. మెక్సికో దేశంలో కూడా 144 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న దేశాల్లో థర్డ్ ప్లేస్ ఇండియా అండి. ఇండియా 3వ స్థానంలో ఉంది. ఓకేనా. ప్రస్తుతం భారతదేశంలో 96 రామ్సర్ సైట్స్ ఉన్నాయండి. రీసెంట్గా 2025 డిసెంబర్ నాటికి భారతదేశంలో గుర్తించిన మరి టోటల్ రామ్సర్ సైట్స్ 96 గుర్తెట్టుకోవాలి. మరి ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా మరి గుర్తించిన తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ పరిశీలిస్తే మనకి కౌబర్గ్ అండి. కౌబర్గ్ ఇది 1974లో ఐడెంటిఫై చేశారు. ఈ కౌబర్గ్ మనకి రామ్సర్ సైటు ఆస్ట్రేలియా దేశంలో ఉంటుందండి. జీకే పరంగా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలి రామ్సర్ సైట్ కౌబర్గ్ 1974లో దీన్ని ఒక రామ్సర్ సైట్గా గుర్తించారు. మరి ఆ కౌబర్గ్ అనే చిత్తడి నెలల్లో ఉన్న జీవుల్ని సంరక్షించడానికి మరి ఆ కౌబర్గ్ని RSSగా మరి నిర్ణయించారు. ఇది మనకి ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. అలానే మనం భారతదేశం పరిశీలిస్తే భారతదేశంలో మనకి ఫస్ట్ రామ్సర్ సైట్స్ అండి. ఓకేనా. ఫస్ట్ రామ్సర్ సైట్స్ ప్రధానంగా తీసుకుంటే 1981లో గుర్తించారు. మొదటిది మనకి చిలుకా లగూన్ అండి. సెకండ్ వన్ కియోలాడియా ప్రాంతం అండి. ఈ చిలుక లగూన్ మనకి ఒడిస్సాలో ఉంటుంది. కియోలాడియా ప్రాంతం మనకి రాజస్థాన్లో ఉంటుంది. భారతదేశంలో గుర్తించిన తొలి రామ్సర్ సైట్స్ అండి 1981లో ఒడిస్సాలో ఉన్న చిలక లగూన్, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద లగూన్ అండి. అలానే కియోలాడియా ప్రాంతం రాజస్థాన్లో ఉంటుంది. మొత్తానికి ఇప్పటివరకు భారతదేశంలో రామ్సర్ సైట్స్ 96 ఉన్నాయండి. అత్యధికంగా అండి తీసుకుంటే అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న స్టేట్ తీసుకుంటే తమిళనాడు అండి. తమిళనాడులో ఇప్పటివరకు ఒక 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్లో ఒక 10 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అలానే పంజాబ్లో ఒక 6 వరకు ఉన్నాయి రామ్సర్ సైట్స్. అలానే మనకి ఒడిస్సాలో కూడా 6 వరకు రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అలానే బీహార్లో కూడా ఒక 6 వరకు రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అలానే రాజస్థాన్లో తీసుకుంటే ఒక 5 వరకు రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న రాష్ట్రాలండి తమిళనాడు 20, ఉత్తరప్రదేశ్ 10, పంజాబ్ 6, ఒడిస్సా 6, బీహార్ 6, రాజస్థాన్ 5. ఓకేనా. భారతదేశంలో 24 రాష్ట్రాల్లో అండి. భారతదేశంలో 24 రాష్ట్రాల్లో మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఓకేనా. ప్రధానంగా తీసుకుంటే యూనియన్ టెరిటోరీస్. మరి
ఈ 96 రామ్సర్ సైట్స్ 24 రాష్ట్రాల్లో మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలవండి, యూనియన్ టెరిటోరీస్ అంటారు. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో ఉన్న ఈ 96 రామ్సర్ సైట్స్లో అతిపెద్దది ఏది అంటే లార్జెస్ట్ రామ్సర్ సైట్ తీసుకుంటే సుందర్బన్ అండి. ఓకేనా. సుందర్బన్ రామ్సర్ సైట్ అండి. ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్. మరి ప్రధానంగా తీసుకుంటే చిన్న రామ్సర్ సైట్ తీసుకుంటే అండి, ఓకేనా, ఇది మనకి రేణుకా అండి. రేణుకా రామ్సర్ సైట్ అండి. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ రేణుకా, హిమాచల్ ప్రదేశ్. అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్, గుర్తెట్టుకోవాలి. మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హయ్యెస్ట్ రామ్సర్ సైట్ అంటే సముద్ర మట్టానికి సీ లెవెల్కి చాలా ఎత్తులో ఉన్న రామ్సర్ సైట్ ఏదంటే మనకి సోమోరీ. ఓకేనా. సోమోరీ రామ్సర్ సైట్ అండి. ఇది మనకి లదాఖ్ ప్రాంతంలో ఉంటుంది. దీన్ని 2002లో ఓకే చేశారండి, లదాఖ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రామ్సర్ సైట్ అండి సోమోరీ, లదాఖ్లో ఉంటుంది. మరి ఇప్పటివరకు మనకి భారతదేశంలో 96 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ అండి మనకి ప్రధానంగా తీసుకుంటే కొల్లేరు లేక్ అండి. కొల్లేరు రామ్సర్ సైట్. దీన్ని 2002లో ఓకే చేశారు. ఇది ప్రస్తుతం మనకి ఏలూరు జిల్లాలో ఉందండి. ఓకేనా. ఏలూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ ఏదయ్య అంటే కొల్లేరు లేక్. ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అండి. ఓకేనా. మరి కొల్లేరు లేక్ 2002లో ప్రభుత్వం దీన్ని రామ్సర్ సైట్గా గుర్తించింది. ఇది ఏలూరు జిల్లాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే అండి, ఓకేనా, ప్రధానంగా తీసుకుంటే 2025 సంవత్సరంలో గతంలో మనకి ప్రధానంగా లాస్ట్ ఇయర్ 2024 వరకు ఒక 85 రామ్సర్ సైట్స్ ఉండేవండి. ఒక 2025 సంవత్సరంలోనే జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 11 రామ్సర్ సైట్ని గుర్తించారు. వీటిని కలుపుకుంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టోటల్ రామ్సర్ సైట్స్ 96 అండి. లాస్ట్ ఇయర్ 85 వరకు ఉన్నాయండి. మరి ఇయర్ 2025లో మనకి 11 కొత్త రామ్సర్ సైట్ని గుర్తించడం జరిగింది. వీటిని యాడ్ చేసుకుంటే మరి 96 రామ్సర్ సైట్స్ ఉంటాయండి. మరి ఈ 2025లో గుర్తించిన రామ్సర్ సైట్స్ని ఒకసారి పరిశీలిద్దామండి. 2025 అండి మనకి ప్రధానంగా ఫిబ్రవరి 2న, ఓకేనా, వరల్డ్ వెట్ ల్యాండ్ డే అంటారు, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మరి 2025 ఫిబ్రవరి 2న కొత్తగా ఒక 4 రామ్సర్ సైట్ని గుర్తించారండి. ఓకేనా. ప్రధానంగా తీసుకుంటే అందులో తీర్థాంగల్ పక్షుల అభయారణ్యం అని గమనించాలి. అలానే మనకి సెకండ్ వన్ తీసుకుంటే సక్కర కొట్టై పక్షుల అభయారణ్యం అండి. ఇవి రెండు కూడా అండి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంక థర్డ్ వన్ తీసుకుంటే ఉద్వా లేక్ అండి, ఉద్వా సరస్సు. ఇది మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది, జార్ఖండ్. ఇంకా ఫోర్త్ వన్ తీసుకుంటే కేచేయో పల్రీ వెట్లాండ్ అండి. ఇది మనకి సిక్కిం రాష్ట్రంలో ఉంటుందండి, సిక్కిం. ఓకేనా. 2025 ఫిబ్రవరి 2 నుండి మనకి భారతదేశంలో న్యూ ఇయర్లో ఫిబ్రవరిలో మనకి 4 రామ్సర్ సైట్ని గుర్తించారు. తమిళనాడులో 2, జార్ఖండ్లో 1 ఉద్వా సరస్సు, అలానే సిక్కింలో కేచేయో పల్రీ వెట్లాండ్ అని గమనించాలి. మరి ఆ తర్వాత తీసుకుంటే 2025 అండి మనకి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరొక 2 మరి నూతన రామ్సర్ సైట్ని గుర్తించారండి. ఓకేనా. ఓకేనా, కిచెన్ రామ్సర్ సైట్. అలానే మేనార్ రామ్సర్ సైట్. ఇవి రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి రాజస్థాన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలండి. కిచెన్ రామ్సర్ సైట్, అలానే మేనార్ రామ్సర్ సైట్ 2025 జూన్ 5న రాజస్థాన్లో ఉన్న మరొక 2 మరి రామ్సర్ సైట్స్ని ఇక్కడ గుర్తించడం జరిగిందండి. ఇంకా రీసెంట్గా తీసుకుంటే అండి మనకి 2025 సంవత్సరం ప్రధానంగా తీసుకుంటే సెప్టెంబర్లో, ఓకేనా,
సెప్టెంబర్లో బీహార్ రాష్ట్రంలో అండి, ఓకేనా, బీహార్ రాష్ట్రంలో 3 రామ్సర్ సైట్స్ని గుర్తించారు. 3 రామ్సర్ సైట్ని గుర్తించారండి. ఒకటి ప్రధానంగా గోకుల్ జలాశయము, గోకుల్ జల్సాయ్. అలానే సెకండ్ వన్ తీసుకుంటే ఉదయ్పూర్, ఓకేనా, ఉదయ్పూర్ జీల్ అనే లేక్ అండి. ఆ తర్వాత థర్డ్ వన్ తీసుకుంటే ఘోగా బీల్ జలాశయం. రీసెంట్గా మనకి 2025 సంవత్సరంలో సెప్టెంబర్లో బీహార్లో 3 సరస్సుల్ని మరి రామ్సర్ సైట్గా గుర్తించారు. గోకుల్ జల్సాయ్ అండి, ఓకేనా, గోకుల్ జల్సాయ్, ఉదయ్పూర్ జీల్, ఈ గోగా బీల్ జల్సాయ్ ఇవన్నీ కూడా అండి మనకి ఆక్స్బౌ సరస్సులు అండి. ఆక్స్బౌ సరస్సు లేదా ఇంగ్లీష్లో లేక్ అంటారండి. అయితే మనకి నది ప్రవహించేటప్పుడు అండి రకరకాల మనకి ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, లోతైన లోయల్లో కానీ ఇది నది మనకి ప్రవహిస్తుంటుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు అండి మనకి ప్రధానంగా తీసుకుంటే నది ఇలాంటి షేపులో ప్రవహిస్తుంటుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నది ఇలా మనకి రివర్ ఫ్లో చాలా వేగంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఇటువైపు రాకుండా మరి ఈ ప్రదేశంలో వెళ్ళిపోయి మరి మొత్తం ఈ ప్రదేశాన్ని ఒక లేకుగా మారుస్తుందండి, ఓకేనా. ఇది ఎలా ఉంటుందంటే ఆక్స్బౌ, ఎద్దు అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ లేక్. అందుకే దీన్ని ఎద్దడుగు సరస్సు కూడా అంటారండి. ఎద్దు అడుగు ఆక్స్బౌ సరస్సు, ఓకేనా. ఈ కేటగిరీకి సంబంధించిన సరస్సులన్నీ కూడా ఇవన్నీ గోకుల్ జల్సాయ్, అలానే ఉదయ్పూర్ జీల్, అలానే ఘోగాబిల్ జల్సాయ్ని గమనించాలి. మనకి ఈ గోకుల్ జల్సాయ్ అనేది ప్రధానంగా గండక్ నది ఏర్పాటు చేస్తుందండి. గండక్ రివరు ఈ గోకుల్ జల్సాయ్ని ఏర్పాటు చేస్తుంది. అలానే ఈ ఉదయ్పూర్ జీల్ని గంగా నది ఏర్పాటు చేస్తుందండి, ఓకేనా, గంగా నది ఏర్పాటు చేస్తుంది. ఈ గోగాబిల్ జల్సాయ్ అనేది మనకి గంగా అలానే మహానంద 2 నదుల మధ్య ఉంటుందండి ఈ గోగాబిల్ జల్సాయ్, ఓకేనా. మొత్తానికి బీహార్లో ఈ 3 సరస్సుల్ని రీసెంట్గా రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగిందండి, ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటేనే ఆసియాలోనే అతిపెద్ద ఆక్స్బౌ లేక్ బీహార్లో ఉంటుంది. దాని పేరు కన్వర్, గుర్తుపెట్టుకోవాలి, కన్వర్. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆక్స్బౌ లేక్. ఇంకా 2025 సంవత్సరం సెప్టెంబర్. ఇంకా రీసెంట్గా తీసుకుంటే అండి మనకి 2025 సంవత్సరం అండి డిసెంబర్లో ప్రధానంగా తీసుకుంటే డిసెంబర్లో కొత్తగా మరి 2 రామ్సర్ సైట్ని గుర్తించారండి. సీల్సేర్ సరస్సు, ఓకేనా, సీల్సేర్ సరస్సు అండి. ఇది మనకి ప్రధానంగా తీసుకుంటే రాజస్థాన్లో ఉంటుంది, ఓకేనా, రాజస్థాన్లో ఉంటుంది సీల్సేర్ సరస్సు. ఇది 95వ రామ్సర్ సైట్ అండి, ఓకేనా. అలానే 96వ రామ్సర్ సైట్ అండి కోప్రా జలాశయ్ అంటారండి. ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది, ఛత్తీస్గఢ్, ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే కోప్రా అనేది ఛత్తీస్గఢ్లో లోకల్ నేమ్. కోప్రా మీన్ కొబ్బరి, కోకోనట్. అంటే ఈ కోప్రా జలాశయం నీళ్ళు కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయండి. అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఎంపికైన తొలి రామ్సర్ సైట్ అండి, తొలి రామ్సర్ సైటు ఈ కోప్రా జల్సాయ్. ఇంకా సిల్సేర్ సరస్సు అండి, ఇది కూడా ఒక ప్రముఖ కృత్రిమ సరస్సు అని గమనించాలండి. ఇది రాజస్థాన్. మరి రాజస్థాన్ ఈ సిల్సేర్ సరస్సుని మరి ఆర్ఎస్ఎస్గా గుర్తించినప్పుడు మరి వీటితో కలిపి రాజస్థాన్లో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే ఇది రాజస్థాన్లోని 5వ రామ్సర్ సైట్ అండి, సిల్సేర్. ఓవరాల్గా తీసుకుంటే అలా 2025 సంవత్సరంలో అండి 2025 సంవత్సరంలో మరి భారతదేశం కొత్తగా మరి 11 సరస్సుల్ని ఆర్ఎస్ఎస్గా గుర్తించింది. ఆ 11 ఒకసారి చూద్దాం. తీర్థాంగల్ పక్షుల అభయారణ్యం, సక్కర కొట్టై పక్షుల అభయారణ్యం, అలానే ఉద్వా సరస్సు, కెచేయో పల్రీ వెట్లాండ్ అని గమనించాలి. కిచెన్ మరియు మేనార్ ఇవి 2 మనకి రాజస్థాన్లో ఉంటాయి. ఆ తర్వాత తీసుకుంటే గోకుల్ జల్సాయ్, ఉదయ్పూర్, ఘోగాబిల్ జల్సాయ్ ఇవన్నీ కూడా మనకి బీహార్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రముఖ ఆక్స్బౌ లేకులని గమనించాలి. ఆ తర్వాత తీసుకుంటే అండి రీసెంట్గా 2025 డిసెంబర్లో
సిలిసేర్ సరస్, సిలిసేర్ లేక్ మరి రాజస్థాన్, అలానే కోప్రా జల్సాయ్ ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అయితే ప్రధానంగా మనం పరిశీలిస్తే అండి, ఓకేనా, రామ్సర్ సైట్స్ని మరి నిర్లక్ష్యం చేస్తే అలాంటి రాష్ట్రాల మీద లేదా అలాంటి రాష్ట్రాల గవర్నమెంట్ మీద అండి మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కువ మొత్తంలో మనకి జరిమానా విధిస్తుందండి. అంటే రామ్సర్ సైట్స్ని ఆయా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేశాయనుకోండి, వాటి మీద ఎక్కువ మొత్తంలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ జరిమానా విధిస్తుంది. అయితే ఇటీవల మనకి పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో ఉన్న రామ్సర్ సైట్స్ని నిర్లక్ష్యం చేసినందుకు ఎన్జిటి ఎక్కువ మొత్తంలో సుమారుగా 1000 కోట్లు అండి, ఓకేనా, 1000 కోట్ల జరిమానా విధించింది ఈ కేరళ, పంజాబ్ రాష్ట్రాలపై. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి మరి చట్టం ఎప్పుడు తీసుకువచ్చారంటే 2010లో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ చైర్మన్ తీసుకుంటే ప్రకాష్ శ్రీవాస్తవ్ అని గమనించాలి. ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ చైర్మన్ అండి, ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే అండి సరస్ కూడా ఒక ప్రత్యేకమైన దినోత్సవం జరుపుకుంటుందండి ఎవరి ఇయర్ కూడా, ఆగస్టు 27, ఓకేనా. వరల్డ్ లేక్ డే అంటారు, వరల్డ్ లేక్ డే, ప్రపంచ సరస్సు దినోత్సవం ఆగస్టు 27. అయితే మనకి 1984 అండి ఆగస్టు 27న ప్రధానంగా జపాన్ దేశంలో మనకి బీవా సరస్సు సమీపంలో తొలి ప్రపంచ సదస్సు నిర్వహించారండి, గుర్తెట్టుకోవాలి. మరి తొలి ప్రపంచ సరస్సు, ఫస్ట్ వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ అండి 1984 ఆగస్టు 27న జపాన్లోని బీవా సరస్సు సమీపాన నిర్వహించారు. అందుకే ఎవరి ఇయర్ కూడా అండి ఆగస్టు 27న మనం వరల్డ్ లేక్ డే జరుపుకుంటాం, ప్రపంచ సరస్సు దినోత్సవం జరుపుకుంటామండి ఎవరి ఇయర్ ఆగస్టు 27న.